की जय. Beloved God, help us all to love you more and more and more. And still and more, till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకి జై. ఈరోజు కూడా సహజీవనంలో మనందరం పాలు పంచుకునే భాగ్యాన్ని మెహర్ ప్రభువు ప్రసాదించారు. ఆ పరమ పురుషుడికి, ఆ సనాతనుడికి మన తరపున, ప్రపంచంలో ఉన్న భక్తజనం తరపున, ఉన్నత ఆత్మల తరపున, సద్గురువుల తరపున, మస్తుల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను అర్పిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రవచన సుమ మాలికలు చెప్పుకుంటున్నాం. ఇప్పటికీ 104 చెప్పుకున్నాం. బాబా మళ్ళీ 2 ఇచ్చారు. అవి 105, 106. అవి ఇప్పుడు ప్రస్తావించుకుందాం. చెడువైన మంచివైన కోరికలు ద్వంద్వ ప్రపంచానివే. చెడువైన మంచివైన కోరికలు ద్వంద్వ ప్రపంచానివే. వ్యక్తిగత జీవనముకు ఈ రెండు కలిసే కొనసాగును. వ్యక్తిగత జీవనముకు ఈ రెండు కలిసే కొనసాగును. ఇది 105. 106. సంకుచిత వ్యక్తిత్వము కోరికలతో పెనవేసుకుంటే. సంకుచిత వ్యక్తిత్వము కోరికలతో పెనవేసుకుంటే స్వార్థ ఆవిర్భావము అప్పుడే ఆరంభమవగలదు. స్వార్థ ఆవిర్భావము అప్పుడే ఆరంభమవగలదు. ఇది 106. 105, 106 ఈ రెండింటి యొక్క తాత్పర్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. చెడు కోరికలైనా మంచి కోరికలైనా, ప్రపంచంలో చెడు అనేది లేదు, మంచి మాత్రమే ఉన్నది అన్న ఆ ప్రభువు ప్రవచనాల్లో చెడువైనా మంచివైనా అవి ద్వంద్వ ప్రపంచానివే అంటున్నారు. ద్వంద్వ ప్రపంచానివే, డ్యూయల్ వరల్డ్. ఆ ద్వంద్వ ప్రపంచంలోనే ఇలా డిఫరెంట్ గా మంచిగా మంచిది కానివిగా కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. మానవుడి యొక్క
జీవనానికి ఈ రెండు కూడా కలిసే పనిచేస్తూ ఉంటాయి. ఇది 105. 106 ఏమిటంటే మానవ వ్యక్తిత్వం అది సంకుచితం. ఎందుకు సంకుచితం? నువ్వు లేవు, ఉన్నది నేను ఒక్కనే అని బాబా పదే పదే చెప్పినప్పటికీ కూడా మానవుడు వాడి ఉనికిని వాడు సుస్థిరం చేసుకోవడమే కాకుండా వాడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ భావనతో ప్రభావితం చేస్తున్నాడు. అందువల్ల అందరూ కూడా ఇలాగే ఉన్నందువలన కోరికలు సంకుచితమై అవి వీళ్ళని ఆకర్షించి అంటుకుంటున్నాయి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుందో స్వార్థం దానికదే పెరిగిపోతుంది. ఆ పెరకువ సంకుచితత్వంతో పాటు పెరిగిపోద్ది. ఇది ఒక విధంగా బలీయమైన పరిస్థితి. నిరంతరం బాబా నామం చేసిన వాళ్ళు ఈ పరిస్థితి నుంచి ఒక 1% తప్పించుకోగలుగుతారు. నిరంతరం బాబా నామం చేసిన వాళ్ళు. మిగిలిన వాళ్ళకి తప్పదు యాతన. అది 106 శరణం యొక్క తాత్పర్యం. మనం ఇప్పుడు 105, 106 చెప్పుకున్నాము. అయితే రోజుకి బాబా 2 ఇస్తున్నారు. ఇప్పుడు నాకు చెప్పినటువంటి విషయం ఇవి అయిన తర్వాత మనం ఐఓ జ్యూస్ తయారు చేసిన గాడ్ స్పీక్స్ సంక్షిప్త గ్రంథాన్ని ఇక్కడ నేనేం చేస్తున్నాను అన్నటువంటిది అది 75 పేజీలే గనక నాకేమనిపిస్తుందంటే ప్రవచనాలని కొంచెం ఆపి ఆ పుస్తకం టేకప్ చేసి అది పూర్తి చేసుకునేలోగా బాబాని ప్రార్థించి 2 డేస్ కాకుండా ఒక్కసారి ఆ పుస్తకం పూర్తయ్యే వరకు ఒక 100, 150 నాకు అనుగ్రహించి రాయించగలిగితే మనం అప్పుడు పుస్తకం అయిపోయిన తర్వాత అవి వరాసం చెప్పుకోవచ్చు అని నా ఆలోచన. ఆఖరిని నాకు చెప్పండి, ఇప్పుడు చెప్పొద్దు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు వచన ప్రవచనంలోకి మనం ప్రయాణం చేయబోతున్నాం. ఈ వచన ప్రవచనం ఏ రోజుకు ఆ రోజు మనం చాలా వివరంగా చెప్పుకునే అవకాశాన్ని బాబా ఇస్తున్నారు. నిన్నను సజీవ విశ్వాసము అనే పేర చదువుకున్నాం. ఈరోజు సజీవ విశ్వాసం అనుభూతి నుండి ఉద్భవిస్తుంది. సజీవ విశ్వాసం అనుభూతి నుండి ఉద్భవిస్తుంది. చిన్న అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనకు అందించారు బాబా. ఇప్పుడు గురువు పట్ల ఫలవంతమైన సజీవ విశ్వాసము అర్హత గల శిష్యునికి గురువు కలుగజేసే కొన్ని ప్రగాఢమైన అనుభూతుల ద్వారా జనిస్తుంది. ఈ సజీవ విశ్వాసం అంటే అది ఎప్పుడు తాజాగా ఉంటుంది. అర్హత గల శిష్యుడు అంటే ఎవడంటే ఏ విషయాలైతే ప్రవచనాల్లో చెప్పబడ్డాయో
ఆ విషయాలని పూర్తిగా అందులో ఏదైతే రుజువర్తన మార్గం అందింపబడిందో ఆ మార్గంలో ఏ శిష్యుడైతే ప్రయాణం చేస్తాడో వాడు అర్హత గల శిష్యుడవుతాడు. వాడి విషయంలో గురువు కలుగజేసే కొన్ని ప్రగాఢమైన అనుభూతులు వాటి ద్వారా జనిస్తుంది అంటాడు. మనం లేము ఈ కేటగిరీలో, మనం ఎవ్వరం లేము. ఈ కేటగిరీలో మండలి సభ్యులు ఉన్నారు, ఔటర్ సర్కిల్లో మరికొంతమంది బాబాతో కలిసి ప్రయాణాలు చేసిన వాళ్ళలో ఉన్నారు, ఇన్నర్ సర్కిల్లో కొందరు ఉన్నారు. కానీ ఔటర్ వరల్డ్ ఎవ్వరు లేరు. పై ఆలోచనల వల్ల కానీ లేక విమర్శన రహితంగా అంగీకరించి ప్రజలు ఏర్పరచుకునే నమ్మకాలకు ప్రాథమికంగా భిన్నమైనది ఈ సజీవ విశ్వాసము. ఇప్పుడు తాజాగా ఉండేటటువంటి విశ్వాసం అనేది విమర్శన లేకుండా అంగీకరించే పరిస్థితి నుంచి వస్తుంది. దానికి కావాల్సిన అర్హతలు, విమర్శనలు ఉండకూడదు. బాబా చెప్పిన దాన్ని విమర్శించేటటువంటి దౌర్భాగ్యం ప్రేమికుడికి రాకూడదు. అయినా ఆయన విమర్శన రహితంగా అంగీకరించమంటున్నాడు. ఆయన ఏ నమ్మకాలనైతే మనం ఆ విధంగా ఏర్పరచుకుంటామో ఆ నమ్మకాలకు ప్రాథమికంగా, అంటే ది అవుట్సెట్ అని అర్థం, ప్రాథమికంగా భిన్నమైనది ఈ సజీవ విశ్వాసము అని అర్థం. కేవలం బుద్ధి వలన కలుగు నమ్మకాలు చాలా వరకు అతి తక్కువ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. బుద్ధి అంటే లౌకిక జ్ఞానము ప్లస్ మేధస్సు. ఆ లౌకిక జ్ఞానము అంటే వస్తు ప్రపంచంతో ఉన్న పరిచయం. మేధస్సు అంటే చదవడం ద్వారా, వినడం ద్వారా పెంచుకున్నది. దాన్ని బాబా కేవలం బుద్ధి వలన కలుగు నమ్మకాలు చాలా వరకు అతి తక్కువ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అతి తక్కువ ఆధ్యాత్మిక ప్రాధాన్యత అంటున్నాడు బాబా. అంటే ఆయన వివరించి చెప్పడంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదు ఆయన. అందువల్ల శిష్యుడు నమ్మకం తన యందు కలిగి ఉన్నాడా లేదా లేక వేరెవరి మీదనైనా కలిగి ఉన్నాడా, అలాగే ఏ క్షణంలోనైనా నమ్మకం తన పట్ల కలిగి ఉన్నాడా లేక కోల్పోయాడా అన్న విషయం బొత్తిగా పట్టించుకున్నాడు. అంటే అనుభూతి నుండి ఉద్భవించేటటువంటి సజీవ విశ్వాసాన్ని శిష్యుడు ఒక విధంగా ఆశీర్వాదంగా పొందడానికి వాడికి కావలసిన అర్హతలు కూడా ఈ పేరాలోనే బాబా వివరిస్తున్నారు. నమ్మకం తన పట్ల కలిగి ఉన్నాడా లేదా, విశ్వాసం లేదు బాబా, నమ్మకం. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక దంపతులకి కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే ఆ పుట్టినప్పుడు ఆ తల్లి చనిపోయింది. చనిపోతే పసిపిల్లడు వీడు పెంచలేడు, ఎవరికి ఇచ్చిలేడు. అంచేత ఏం చేశాడు, ఆ పిల్లల్ని సాకుట కొరకు వెంటనే పెళ్లి చేసుకున్నాడు.
ఆ పిల్లడు ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆమె చనుబాలు తాగకుండా పెరుగుతాడు. కానీ ఆవిడేమంటారు మన భాషలో సవతి తల్లి అంటారు. ఈ సవతి తల్లి దానికి సహజమైన ప్రేమ ఉంటే పిల్లల వల్ల కన్న తల్లిలాగే సాగుతుంది, లేకపోతే వేర్పాటు ధోరణితో సాగుతుంది. అలా వేర్పాటు ధోరణితో సాగినప్పుడు తల్లికి బిడ్డ పెరుగుతున్న కొలది తల్లి యొక్క ప్రేమలో వాడు తేడా గమనిస్తూ ఉంటాడు. దీని వలన ఆమెకి ఆ బిడ్డకి కొంచెం దూరం ఎక్కువ అవుతూ ఉంటుంది పెరుగుతున్న కొలది. తండ్రి ఎప్పుడు అనలేదు, నేను నీకు ఇలా జరిగింది చిన్నప్పుడు ఈమె నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్పలేదు, ఎందుకంటే వాడికి తెలియదు కదా. కానీ ఆమె యొక్క ప్రవర్తన వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బాబాకి ఏం చేసాం మనం? నమ్మినట్టే నమ్మడం లేదు, విశ్వసించినట్లే విశ్వసించడం లేదు. నువ్వే నా తల్లివి తండ్రివి సర్వారివి నువ్వే అంటున్నావు. కానీ మన తల్లికి తండ్రికి ఆయనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కట్టుకున్న భార్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, స్నేహితుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ఉద్యోగం చేసినప్పుడు అధికారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, విలాసాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, లౌకిక ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. విచారించుకోండి, ఆలోచించి. మరి ఆయన విశ్వానికే తల్లి తండ్రి. మనం ఆయన్ని నమ్మడంలో ఆయన ప్రేమలో కల్మషం లేకపోయినా మన ప్రేమలో కల్మషం ఉంది, మన నమ్మకంలో కల్మషం ఉంది, మన విశ్వాసంలో కల్మషం ఉంది, మన నడతలో కల్మషం ఉంది. కానీ మనం బాబా ప్రేమికులమే. అయితే ఇది బాబా శిష్యుడు నమ్మకం తన యందు కలిగి ఉన్నాడా లేక వేరెవరి మీదనైనా కలిగి ఉన్నాడా? ఏ క్షణంలోనైనా నమ్మకం తన పట్ల కలిగి ఉన్నాడా లేక కోల్పోయాడా అన్న విషయం వాడు పట్టించుకోడు, బాబా పట్టించుకుంటాడు. పట్టించుకోవాలి. సర్వేశ్వరుడు తనంతటి వాడిని చెయ్యాలి అంటే ప్రాథమికంగా నమ్మకం విశ్వాసం పూర్తిగా లేని వాడితో ఆయన ఎలా ఒక పక్క తన విశ్వ కార్యక్రమం, మరొక పక్క ఈ భక్తులు లేదా సాధకులు లేదా ప్రేమికులు ఇలా పిలువబడుతున్న వారితో ఆయన తన యొక్క కార్యక్రమాన్ని సాగించడం ఎంత కష్టమో అంత కష్టం. గురువు తన కృప విశేషము చేత శిష్యుని సజీవ విశ్వాసమును తన ఎడల చూడగొనడం, తత్ఫలితంగా శిష్యుడు తన సహాయం పొందుతాడని ఆ గురువుకు తెలిసి ఉంటుంది. కనుకనే సజీవ విశ్వాసం తాజా అయింది. 100 మందిలో ఒకరికి ఉంటుందేమో, 100 మందిలో ఒకరికి. అంటే చెదగని శాశ్వత విశ్వాసం అది 100 మందిలో ఒక్కరికి ఉంటుందేమో, ఏమో అది కూడా. అంచేత ఈరోజు మనకి బాబా సజీవ విశ్వాసం అనుభూతి నుండి ఉద్భవిస్తుంది అన్నటువంటి ఈ మాటలో రహస్యం, అసలు రహస్యం ఏమిటంటే అనుభూతి. ఇక్కడ చిన్న విషయం, మీరు చిన్న హింట్ ఇస్తారు బాబా. నువ్వు బాబా ముందు ప్రార్థన చేసినప్పుడు నిలబడో కూర్చొనో
ప్రార్థన చేసేటప్పుడు నీ యొక్క మానసిక స్థితి ఒకటి, ఆయనతో ఉన్న ఆ టైం ఎంతవని అండి, సంపూర్ణంగా ఉన్నావా లేదా అన్నది. మూడవది, ఇతర ఆలోచనలేవి లేకుండా ఆయన్ని మాత్రమే ప్రేమిస్తూ ఉన్నావా లేదా. ఈ మూడు విషయాలు ఒక్కసారి బాబాతో ఉన్నప్పుడు పరీక్షించుకోండి. ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అది ఈ మూడుట్లోగా నీకు మార్కులు ఎక్కువ వస్తే సజీవ విశ్వాసానికి అర్హులు అవుతాం, లేకపోతే అర్హులం కావు. అందువలన బాబా మనకి ప్రవచనాల్లో ఇంత అద్భుతమైన విషయాలు ఎంత ప్రేమతో తెలియజేశారో చూడండి. ఆయన ప్రేమ ఎలాంటి నిష్కల్మషమైనదో సంపూర్ణమైనదో ఒక్కసారి గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవసరం. ముందు ముందు మీలో ఎంతమందిలో మార్పు వస్తుందో తెలియదు, ఎంతమంది మారుతారో తెలియదు. ఒకవేళ మీలో ఎవరైనా ఆ సంకల్పం కానీ మీలో ఎవరికైనా ఉంటే ఆయన మార్చేస్తాడు, ఊరుకోడు. అలాగెవరు ఎలా మీరు పొందగలడానికి అవకాశం వస్తుందో ఈ పనిముట్టుకు తెలియదు. కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా ప్రవచనాల మార్గదర్శకత్వంలో మన జీవనాన్ని సాగించడానికి నిజాయితీగా ప్రయత్నం చేయగలగాలి. అప్పుడు ఏది పొందినా పొందకపోయినా అవతారుని యొక్క ప్రేమను పొందేటటువంటి భాగ్యం మనకి వస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ప్రభు చరిత్రం 8వ భాగం నిన్నను 3195వ పేజీలో మీద పేరాలో ఆ పేరా చివరి వరకు చదివి ఆపుకున్నాం. ముందుకి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆఖరి వాక్యం మీద పేరాలో బాబా ఇక్కడ ఆరని మంట, అన్కెన్సింగ్ ఫైర్ అనే సందేశాన్ని ఇచ్చారు. చాలా సందేశాలు చదువుకుంటున్నాం మనం. ప్రతి సందేశం కూడా మీకు పేజీ నెంబర్ నేను చెప్తున్నాను. ఈ సందేశాలు ఎక్కడికో సమావేశాలకు వెళ్ళినప్పుడు మనం అక్కడ ఉన్న ఆ ప్రేమికులకో లేదో సామాన్యులకో మనం అందజేయగలిగితే మనం బెనిఫిట్ కలగకపోయినా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అంచేత మీ అందరికీ నా అభ్యర్థన ఏమిటంటే మనం చేసే ఈ ప్రయత్నం వృధా కాకుండా ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి. అన్క్వెన్చింగ్ ఫైర్ అనే సందేశాన్ని ఇచ్చారు. హర్కారే దానిని చదవగా గాడేకర్ మరాఠీలో అనువాదం చేశాడు. బాబా సందేశంలోని ఆరని మంట దాని పేరు తెలుగులో కొంత భాగం దిగువ ఇవ్వబడింది. కోరికలతో కూడిన జీవితం ఎప్పుడు సుఖ దుఃఖాలు, సాఫల్య వైఫల్యాలు, మంచి చెడు అనే ద్వంద్వాల మధ్య
తప్పనిసరిగా అంతము లేని ఊగిసలాటకి పరిమితమవుతుంది. అనండింగ్ ఆసిలేషన్ అంటారు బాబా. మరి దానికి అంతుడు కోరికలతో కూడిన జీవితం అంటే ఇది ఇప్పుడు మన జీవితం కాదు, జీవనం, వన్ స్పాన్ ఆఫ్ లైఫ్. ఒకసారి ఎవరి జీవనాన్ని వాళ్ళు పరిశీలన చేసుకోండి. రోజుకి ఎన్ని కోరికలు వస్తున్నాయో. ఇది అవసరం. పూర్వం 1969, 72 సగం వరకు కూడా అటు శ్రీకాకుళంలో అటు వైజాగ్లో సమితి మీటింగులు జరిగేవి. శ్రీకాకుళంలో అయితే రామచంద్రన్ గారింట్లో కానీ లేకపోతే సెంటర్లో కానీ, విశాఖపట్నంలో అయితే కేఎం గాంధీ గారింట్లో కానీ జరిగేవి. విశాఖపట్నంలో జరిగినప్పుడు శ్రీకాకుళం అందరం వెళ్ళేవాళ్ళం. శ్రీకాకుళంలో జరిగినప్పుడు విశాఖపట్నం నుంచి వాళ్ళు వచ్చేవారు. సమితి మీటింగ్ అని దానికి పేరు పెట్టారు. సమితి సమితి అనే పేరు ఎప్పుడు పెడతారంటే ఒక సదుద్దేశంతో మంచి విషయాల్ని విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించే బృందాన్ని సమితి అంటారు. ఆ సమితి మీటింగులు జరిగేవి. అందులో చాలా కండిషన్స్ ఉన్నాయి. అందులో సభ్యులకి ఆ కండిషన్స్ రిజిడ్ కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏమిటంటే ఆధ్యాత్మిక డైరీని రాయాలి. ఆ ఆధ్యాత్మిక డైరీ ఎలా ఉండాలట? నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకి ఉపక్రమించే వరకు నీ ప్రతి చర్య కూడా అందులో ఉండాలి. నీ ప్రతి ఆలోచన అందులో ఉండాలి. నీ ప్రతి చెయ్యకూడని పని అందులో లిఖించబడాలి. బాబాతో నువ్వు గడిపిన సమయం లిఖించబడాలి. త్రికాల ప్రార్థన చేసావా లేదా అన్నది లిఖింపబడాలి. బాబా పుస్తకాలు చదివావా లేదా లిఖింపబడాలి. ఇలా కండిషన్స్ ఆ స్పిరిచువల్ డైరీలో. ఆ రోజుల్లో నేను ఒక్కడనే ఒక విధంగా చెప్పాలంటే అందరికంటే చిన్నవాడిని. అయితే ఆ స్పిరిచువల్ డైరీ అంటే నేను ఒక్క విషయం చెప్తున్నాను మీకు. చాలా విషయాలు ఉన్నాయి, ఒక్క విషయం చెప్తున్నాను. ఆ స్పిరిచువల్ డైరీ మెయింటెనెన్స్ విషయంలో ప్రతి మీటింగ్లో కూడా రామచంద్రన్ గారి చేత నేను తిట్లు చీవాట్లు పుచ్చుకునేవాడిని. ఎందుచేత నా డైరీలోనే రాకూడని ఆలోచనలు రికార్డ్ అయి ఉండేవి. నా డైరీలోనే చేయకూడని పనులు రికార్డ్ అయి ఉండేవి. నా డైరీలోనే త్రికాల ప్రార్థన చేయలేని పరిస్థితులు కనబడుతూ ఉండేవి. కనుక నన్ను ఆయన చాలా మందలించేవాడు. అయితే మిగతా వాళ్ళకి అది కష్టంగా ఉండేది. అది అందువల్ల చీవట్లు కాస్తున్నాడని. ఇది ఒక 1 year అయిన తర్వాత ఆఖరికి వివిఎల్ఎన్ ప్రసాదరావు గారు అంటే ఇప్పుడు శ్రీకుమార్ వాళ్ళ నాన్నగారు, విజయ వాళ్ళ నాన్నగారు, ఆయనకి అంటే చాలా ఇష్టం. నడుచుకుంటూ బాబా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం మేము విశాఖపట్నం రోడ్ల మీద. ఆయన ఒకసారి రామచంద్రన్ గారు వాడికి తెలియక డైరీలో అన్ని రాసేస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నాడు. మీరు వాడిని ప్రతి సమావేశంలో తిడుతున్నారు, అక్కడ ఇక్కడ కూడా. అయితే నేను బాధపడేవాడిని కాదు, కానీ ఆయన బాధపడ్డాడు. మేము రాయట్లేదు,
ఇక్కడ ఉన్న సమితిలో ఉన్న వాళ్ళని మనం అడగండి, వాళ్ళు తప్పులు చేస్తున్నారా లేదో. అందరం చేస్తున్నాం, కానీ మేము రాయట్లేదు. మాకు మీరు ఏమంటారు అనలేకపోతున్నారు. వాడు మాత్రం ప్రతిరోజు చీవట్లు కాస్తుంటే మాకు చాలా బాధగా ఉందండి అని అన్నాడు. దాన్ని కేఎం గాంధీ గారు మిస్సెస్ రాజు గారు, అమ్మ నాకు ఆధ్యాత్మిక జనని ఆవిడ బలపరిచింది. అయితే మరెందుకు మరి మీకు ఇష్టం లేనప్పుడు సమితిని మానేద్దాము అన్నారు. ఆ మాట ఏం చేసింది, నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అంతర్గతంగా. వెంటనే నేను నా యొక్క దురదృష్టకరమైనటువంటి పరిస్థితిని వివరిస్తూ, దానికి కారణాలు వివరిస్తూ ఒక లేఖ రాయడంతో సమితికి, సమితే స్టాఫ్ అయిపోయింది. నిజాయితీ ఉంటే ఇదే సమస్య. అందుకే నిజాయితీకి బాబా పెద్ద పీట వేశారు. మీకు ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, కోరికలతో కూడిన జీవితం. అందరికీ కోరికలు ఉన్నాయి, కోరికలతో సాగే జీవితాలే గడుపుతున్నాం. అటువంటి జీవితాలు ఎప్పుడు సుఖ దుఃఖాలు, సాఫల్య వైఫల్యాలు, మంచి చెడు అనే ద్వంద్వాల మధ్య తప్పనిసరిగా అంతములేని ఊగసలాటకి, అన్ఎండింగ్ ఆసలేషన్ కి పరిమితం అవుతుంది. మనందరి అదే పరిస్థితి. ఒక్క మినహాయింపు లేదు. నుంచి 70 ఏళ్ళ వృద్ధుడు, 80 ఏళ్ళ వృద్ధుడు నుంచి 10-15 ఏళ్ళ యువత యువకుల వరకు కూడా ఎవరు మినహాయింపు లేరు. కానీ వ్యక్తిగత జీవితంలోని కష్ట సుఖాల కలకలం మధ్యనే వీటి అనుభవాలతో పరిపక్వత చెంది సద్గురు కృపా విశేషంతో వ్యక్తికి స్పష్టమైన దృక్పథం కలుగుతుంది. ఏమన్నారు బాబా? వ్యక్తిగత జీవితంలోని కష్ట సుఖాల కలకలం అది లేనిది ఎప్పుడు ఉంటుంది. అది వాటి నడుమ అనుభవాలు పరిపక్వత చెందాలి. ఏ అనుభవాలు? బాబాతో మనం పొందేటటువంటి సాధారణ అనుభవాలు. అవి పక్వానికి రావాలి. అంటే ఒకటవ తరగతిలో ఉన్న విద్యార్థికైనా ఆ ఏడాదిలో ఆ చదువులో పరిపక్వత రావాలి. అప్పుడే వాడు 2వ తరగతికి అర్హుడు అవుతాడు. కానీ మనలో, బాబా ప్రేమికులలో, పెద్దవాళ్లలో కూడా పరిపక్వత రావడంలో ఉన్నత పరిస్థితి రావడం లేదు. అందుకే కపటం వద్దన్న, కపటం మన నడుమ రాజ్యమేలుతుంది. అరిషడ్ వర్గ ప్రకోపం ఉండకూడదు అన్న ఆ ప్రకోపాలు ఎక్కువైపోతున్నాయి. ఇది బాబా ప్రేమలో ఉన్నవాడికి గొడ్డలి పెట్టు. మా దురదృష్టం. ఇప్పుడు మనం సాధారణ వరుసలో భాగ్యకారులు లాంటి వాళ్ళం కావు. భాగ్యకారులు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే భగవంతుని హృదయపు లోతుల్లోంచి ప్రార్థించేవాళ్ళు. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే.
రామదాసు, భక్త రామదాసు చిన్న తప్పు చేశాడు. దానికి పెద్ద శిక్ష విధించాడు శ్రీరామచంద్రమూర్తి. నరకం అనుభవిస్తున్నా పట్టించుకోలేదు, శరీరం ఎంత సిద్ధమైనా పట్టించుకోలేదు శ్రీరామచంద్రుడు. ఎన్ని ప్రార్థనలో చేశాడు, నిందాస్తుతులు కూడా చేశాడు. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర పతకామునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. ఎవడబ్బ సొమ్మని కులుకూచు తిరిగేవు రామచంద్ర. నిందాస్తుతి. అలాగే తప్పుల్ని ఒక పక్క ఒప్పుకుంటూనే నిందాస్తుతులు చేసేవాళ్ళు వాడు. మానవ అసలు జరగడం లేదు. ఘోరమైన తప్పులు మన వల్ల జరిగినా ఆయన దగ్గర కూర్చొని క్షమాపణ ఏనాడు కోరుకొని ఎరగం. ఇది కపటం కాదు, ఇది దోషం కాదు. ఈ కపటంతో ఈ దోషంతో మనం ఉంటే ఆయన ఎలా మనల్ని కరుణిస్తాడు ఒక్కసారి ఆలోచించండి. అందరూ ఇదే పరిస్థితి. 90 ఏళ్ల ముసలివాడి నుంచి 9 ఏళ్ల పిల్లల వరకు కూడా. ఇది బాబా ప్రపంచం, మెహర్ ప్రపంచం. అన్ని బాబా ఫ్యామిలీసే, బాబా కుటుంబాలే. ఆ కుటుంబాల్లో ఈ పరిస్థితి ఆ ప్రీతముడు సహించగలడా? అంచేత ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో కష్టాలు సుఖాలు కలగడం మధ్య అనుభవాల పరిపక్వతతో సద్గురు కృపా విశేషంతో వ్యక్తికి స్పష్టమైన దృక్పథం ఎలా కలుగుతుంది? అలా కలగడానికి నువ్వు బాబా ప్రేమకు అర్హుడవు కావాలి కదా. అంతేగాక క్షణభంగురమైన మిథ్యారూప విశేషాలతో కోర్కెల సాఫల్యత వృహా ప్రయత్నమని తేటతెల్లమవుతుంది. మిథ్యారూప విశేషాలతో కోర్కెల సాఫల్యత. మన కోరికలన్నీ కూడా మిథ్యకి సంబంధించినవే. మరి మిథ్యలో ఆ మిథ్యా కోరికల సాఫల్యత అది ఏం చేస్తుంది? క్షణభంగురమైనటువంటివన్నీ కూడా. అందుచేత ఆ ప్రయత్నం వృధా అయిపోతుంది. అయితే ఆధ్యాత్మిక తపనతో కూడిన, అండర్లైన్ చేసుకోండి, ఆధ్యాత్మిక తపనతో కూడిన జీవితానికి ఇది ప్రారంభం. అన్కన్సిన్ ఫైర్ దీని పేరు. ఆరని మంట. ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎవరిలోనైనా ఈ ఆరని మంట చెలరేగిందేమో. అంచేత ఒకవేళ ఏ ఒక్కరిలోనైనా ఆధ్యాత్మిక తపనతో కూడిన పరిస్థితి ఉంటే ఆ జీవితం కానీ ఎక్కువగా ఉన్నందున వారిని నియంత్రించడం చాలా కష్టమైంది. జాల్ కేరావాలా గురుదేవుని మానవుని దివ్య వారసం, ది డివైన్ హెరిటేజ్ ఆఫ్ మ్యాన్ అనే సందేశాన్ని చదివాడు.
దాని మరాఠీ అనువాదాన్ని హర్కారే ప్లేడర్ చదివి వినిపించాడు. చూడండి, అసలు సందేశాల పుట్ట ఈ 8వ వాల్యూమ్. మానవుని దివ్య వారసత్వం. మనకి ఈ హ్యూమన్ హెరిటేజ్ తెలుసు, మానవుల మధ్య వారసత్వ సంబంధాలు మనకు తెలుసు, దానికి యాక్ట్ కూడా వచ్చింది కూడా. కానీ ది డివైన్ హెరిటేజ్ ఆఫ్ మ్యాన్, మానవుని యొక్క దివ్య వారసత్వం, అది మనకు తెలియదు. అందుకు ఆ సబ్జెక్ట్ ని బాబా చదివించారు. దాని మరాఠీ అనువాదాన్ని హర్కారే ప్లేడర్ చదివి వినిపించాడు. అన్ని ప్రాంతాల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ ఎవరో చూడండి మ్యూట్ లో పెట్టుకున్నట్లేరు, మాట్లాడుతూ ఉన్నారు. మీ మాట దృష్టిలో పడితే ఆ ప్రారంభంలో కొంచెం పురోగతికి అవకాశం ఉంటుంది. అయితే దాని వెంటే సత్యముల మధ్య నిరంతరం విచక్షణ కొనసాగుతుంది. ఈ తపన ఉన్నప్పుడు ఏమవుతుందట, సత్య అసత్యాల మధ్య నిరంతరం విచక్షణ కొనసాగుతుంది. చరిత్రలో కూడా ప్రవచనాల కంటే ఘాటైనవి ఉన్నాయి. అంటే ఎందుకంటే ఘాటైనవి బాబా చెప్పారు మనకి. దీని ప్రయోజనం ఏమిటి? మనందరం మనం సర్టిఫికేట్లు ఇచ్చుకున్నాం, బాబా ప్రేమికులము, చాలా గొప్పగా కార్యక్రమాలు చేసేస్తున్నాము, గొప్పగా జీవిస్తున్నాము అనుకుంటున్నామే. మరి ఇదేమిటి అంటే మన యొక్క భ్రమ, మనకి మనం ఆపాదించుకొని చెప్పుకునే గొప్పలు. అందువల్ల ఈ విధంగా ఆధ్యాత్మిక తపన ఒకసారి జాగృతమైతే ఇటువంటి తపన గాని కలిగితే, ఎందుకు కలుగుతుంది? కలగదు. ద్వంద్వ ప్రపంచంలో, విద్యా జగత్తులో వస్తువులతో, కోరికలతో, భ్రమలతో జీవించే మానవులకి ఎలా కలుగుతుంది? అంటే మరి ఏంటి దారి? ఈ మిథ్యా బ్రతుకు తప్పదు. కానీ ఒక్క విషయం మనం గ్రహించాలి, ఎటువంటి జీవనమైనా మనం బాబా నామస్మరణతో గాని నిరంతర నామస్మరణతో గడపగలిగితే దానికున్న శక్తి అంతే. మనకి రామావతారం నుంచి కూడా చెప్పబడింది, నామం కన్నా, ఒక విధంగా చెప్పాలంటే నామం కన్నా గొప్పదేదీ లేదని, నామం కన్నా శక్తివంతమైనది ఏదీ లేదని, నామం చేయలేని కార్యం ఏదీ లేదని బంటు ఆంజనేయ స్వామి రాముడి యొక్క ఆయనతో యుద్ధానికి బయలుదేరడమా? బంటు సామాన్యమైన బంటు కాదు, ఆయనలో కూడా చాలా విలక్షణ లక్షణ సంపద ఉంది. అటువంటి బంటు రాముడి మీద యుద్ధానికి పూనుకుంటాడు. ఆయుధం పట్లే నాశనం చేశాడు. రామబాణాన్ని సైతం ఆ నామస్మరణ అడ్డుకుంది. ఇక ఆ ప్రయోగాన్ని, దాని ఫలితాన్ని శివుడు పలికించాడు. పరమశివుడు ప్రపంచం నాశనం అయిపోద్ది, అందుకని తాను ప్రత్యక్షమై
ఆ రామాంజనేయుల నడుమ ఒక చక్కని మళ్ళీ పూర్వ స్నేహభావాన్ని, భక్తుడు భగవంతుడు అనేటటువంటి పరిస్థితిని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి ప్రపంచాన్ని పరమశివుడు అప్పుడు కాపాడాడు. అంత శక్తివంతమైనది నామం. మనం అది ఎంతసేపు చేస్తున్నాం? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. 24 గంటల్లో నేను నామస్మరణకి ఎంత కేటాయించాను? నా కోసం ఎంత కేటాయించుకున్నాను? నా పనుల కోసం ఎంత కేటాయించుకున్నాను? నా సరదాల కోసం ఎంత కేటాయించుకున్నాను? నా తిరుగుల కోసం ఎంత కేటాయిస్తున్నాను? దేనికి పుస్తకాలు చదవడం? చదవచ్చు కాబట్టి గబగబా చదివించి పెట్టడానిక? అందులో ఉన్న సత్యాల్ని ఆకలింపు చేసుకోవడానిక? కాబట్టి సత్యాసత్యాల మధ్య నిరంతరం కూడా విచక్షణ కొనసాగుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక తపన ఒకసారి జాగృతమైతే ఇక ఎన్నటికీ పూర్తిగా ఆగిపోదు. జాగృతమైతే ఆగిపోదు, జాగృతం కాకపోతే ఎక్కడికెక్కడ ఆగిపోతుంది. మనకి ఉదయం ఉన్నటువంటి స్పీడు మధ్యాహ్నం సరళిపోద్ది, మధ్యాహ్నం ఉన్న స్పీడు రాత్రికి పూర్తిగా అలసిపోద్ది. విపరీత కార్యభారం, విపరీతమైనటువంటి వ్యామోహాలు, విపరీతమైన కోరికలు, విపరీతమైన ప్రయత్నాలు, విపరీతమైన చేష్టలు, విపరీతమైన ఆలోచనలు. అంచేత నామస్మరణకు పాపం మానవుడికి ఎక్కడ పాపం టైం ఉంటుంది? ఎన్ని బయట ఉదయం పగల 12 గంటలు ఎలా జరిగినా కంచెలుగా రాత్రి వేసరికి కనీసం 10 గంటలైనా పడుకోవాలి. ఒకనొక సందర్భంలో బాబా అంటారు, బాబా అన్నమాటది, ఆరోగ్యవంతమైన మనిషికి ఒక రోజుకి అంటే 24 గంటల టైంలో 2 గంటలు చాలు అన్నారు ఆయన. 2 గంటలు సౌండ్ స్లీప్ ఇనఫ్ అన్నారు ఆయన. ఇది నిజం, ఈ పనిముట్టు స్వానుభవం. 1968లో ఎప్పుడైతే ఆయన ఆ మహోన్నత పాదసీమని ఆశ్రయించడం జరిగిందో ఆనాటి నుంచి నిద్ర లేదు ఈ పనిముట్టుకి. ఎప్పుడూ 2 గంటల కాలమే పడుకుంటాను నేను రాత్రి. మరి మిగతా టైం అంతా ఆయనతో ఉంటాను. ఇటువంటి ఉన్నతమైన విషయాలు మీకు చెప్పడానికి నాకెక్కడ శక్తి ఉన్నది? నా మేధస్సు ఎక్కడ సరిపోద్ది? కాబట్టి ఆయన నామస్మరణ చేస్తూ ఆయనతో ఉంటూ మీకు ఈ అద్భుతమైనటువంటి వివరాలని విశేషాలని అందివ్వడానికి ఆయన సహాయం పొందుతూ అందించడం జరుగుతుంది. మరి నేను నిద్రపోతనైతే నాకెందుకు ఆయన కరికరించిస్తాడు ఇదంతాను? అంచేత బాబా అంటున్నారు, ఒకసారి జాగృతమైతే ఇక ఎన్నటికీ పూర్తిగా ఆగిపోదు. మరొక ఉదాహరణ చెప్తాను మీకు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద చదువులు ఉత్తీర్ణులైన వాళ్ళు పడుకోరు. వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ నేను చూశాను, వాళ్ళు పడుకోరు. 2 గంటలు పడుకుంటారు రోజుకి. రాత్రి అంతా చదువుతారు, పగలంతా చదువుతారు. అంత వేస్ట్ రీడింగ్ ఇస్తే తప్ప ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ట్రిపుల్ కానీ లేదా పాస్ అవ్వడం కష్టం. అయితే చదువు మీద ఆసక్తి ఉండి చదువే జయంగా భావించిన వాళ్ళకి, చదువును దైవంగా భావించిన వాళ్ళకి ఈ పరిశ్రమ ఉంటుంది. చదువును డబ్బుతో కొనుక్కున్న వాళ్ళకి ఈ పరిశ్రమ అక్కర్లేదు. బాబా అంటున్నారు, ఎన్నటికీ ఒకసారి జాగృతిగా కలిగితే అది ఎన్నటికీ ఆ జాగృతి నుండి తప్పించుకోలేరు. ఇది ఒక ఆరని మంటగా జ్వలిస్తూ
అన్క్వెన్చింగ్ ఫైర్ గా జ్వలిస్తూ పరిమితమైన కోరికలను సమూలంగా దహనం చేస్తుంది. జాగృతమైతే మనకు ఆ జాగృతితో పని లేదు. గ్యారంటీగా ఎవరికి పరిమితి లేదు. పెద్దవాళ్ళకి పని లేదు, యువకులకి పని లేదు. భౌతిక ప్రపంచం ఏళ్ళలో జాగృతం అయిపోయాం. 10 ఏళ్ల లోపే భౌతిక ప్రపంచం దాని యొక్క అబద్ధపు విలువలకి దాసోహం అయిపోయిన మనకు ఆధ్యాత్మిక జాగృతలు ఎక్కడ ఉంటుంది? పైగా కర్మకాండలకి అలవాటు పడితే అస్సలు జాగృతి రాదు. వివిధ రూపారాధనకి అలవాటు పడితే అసలు జాగృతి రాదు. యజ్ఞ యాగాలకి అలవాటు పడితే అసలు జాగృతి రాదు. పూజలకి పురస్కారాలకి పూర్తిగా దాసులైపోతే అసలు జాగృతి రాదు. కానీ భౌతిక ప్రపంచంలో వాళ్ళు భక్తులుగా చలామణి అవుతారు. ఎంచేత ఈ నిజాలు తెలుసుకోలేదు కనుక. ఇవి నిజాలు. నిజం అంటే రుజువత్వంలో నడుపుతుంది. అది నిజం కానిది భౌతికంలో ముంచేస్తుంది. ఇది ఒక ఆరణ్య మంటగా జ్వలిస్తూ పరిమితమైన కోరికలను సమూలంగా నాశనం చేస్తుంది, దగ్ధం చేసేస్తుంది. ఆ విధంగా సాధకుడు ఆ తీవ్రమైన ఆధ్యాత్మిక తపనతో తన శాంతి సౌధాన్ని చేరుకుంటాడు. ఇది పదకొండు పూర్తి వాక్యాలు. ఈ 11 పూర్తి వాక్యాలు కూడా రోజు 11 సార్లు చదువుకోండి. ఆ చదవడం కేవలం మీ శిరస్సులను, అంటే మనందరి శిరస్సులను కూడా బాబా పాదాల మీద పెట్టి నాకు జాగృతి కావాలి, ఇందులో ఉన్నటువంటి అంశాలకి నేను 100కి 100 బద్ధుడు ఉంటాను, స్వామి నన్ను కరుణించు, నాకు జాగృతి కలిగించు అని 11,000 సార్లు చదవండి. బాబా అప్పుడు మున్సిపల్ హై స్కూల్కి ఎదురుగా ఉన్న విశాలమైన మైదానానికి వెళ్ళారు. అక్కడ చాలా పెద్ద పందిరి వేశారు. కానీ ఆ పందిరి అక్కడికి వచ్చిన వేలాది మంది జనానికి చాలినంత విశాలంగా. మనిషి సంతోషం కోసం నిరంతరం ప్రాకులాడుతూనే ఉంటాడు. కానీ ఆనందం వెనక దాగి ఉన్న రహస్యం అతి కొద్ది మందికే తెలియడం వల్ల ఆ కొద్ది మంది మాత్రమే ఆనందాన్ని అనుభవిస్తారు. అండర్లైన్ చేసుకోండి. మనిషి సంతోషం కోసం నిరంతరం ప్రాకులాడుతూనే ఉంటాడు. కానీ ఆనందం వెనక దాగి ఉన్న రహస్యం అతి కొద్ది మందికే తెలియడం వల్ల ఆ కొద్ది మంది మాత్రమే ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది సాక్షాత్తు ఆ మౌనావతారుని యొక్క సూచనలు, వాక్కులు, ఉపదేశాలు. ఇది కావు అని ఎవరైనా బాబా ప్రేమికులంటే వాళ్ళు నా బాబాయే క్షమించాలి, రక్షించాలి. మనిషి తరచుగా భంగపడుతూ పరిమితత్వాన్ని అనుభవిస్తుంటాడు. అంతులేని బాధల కోరల్లో చిక్కి నిరంతరం దుఃఖిస్తుంటాడు. దీనికి కారణం మనిషి తన యథార్థ స్వభావాన్ని గ్రహించక. మనిషి ఎంత బాగా చెప్తున్నారంటే ఆయన, మనిషి
తన యథార్థ స్వభావాన్ని గ్రహించక తన శరీరమే తాను అనుకుని కోరికలతోనూ పరిమిత మనస్సుతోనే తాదాత్మ్యం చెంది అవి కల్పించే పరిమితులకు బాధలకు బలి అయిపోతున్నాడు. ఈసారి అంత బాగా చెప్పారు. తన యథార్థ స్వభావం గ్రహించక మనిషి శరీరమే తాను అనుకొని కోరికలతోనూ పరిమిత మనస్సుతోనూ తాదాత్మ్యం చెంది అది కల్పించే పరిమితులకు బాధలకు బలైపోతున్నాడు. దేహము కోరికలు, బాడీ అండ్ డిజైర్స్, పరిమిత వ్యక్తి యొక్క ప్రత్యేకమైన మనస్సు, లిమిటెడ్ ఇండివిజువల్ మైండ్, వీటికంటే తాను భిన్నమైన వాడినని, అతీతమైన వాడినని తెలుసుకున్నప్పుడే దివ్యవారసత్వమైన శాశ్వతానందంలోకి నిరాఘాటంగా ప్రవేశించగలుగుతాడు. డివైన్ హెరిటేజ్, డివైన్ హెరిటేజ్. మానవుడు దివ్యవారసత్వంలోకి వెళ్ళాలంటే శరీర తాదాత్మ్య భావన పోగొట్టుకొని, కోరికల్ని పోగొట్టుకొని, మనస్సును కూడా పోగొట్టుకొని, దానికి అది కల్పించేటటువంటి బాధలకు బలైపోకుండా దేహము, కోరికలు, పరిమిత వ్యక్తి యొక్క ప్రత్యేకమైన మనస్సు, వీటికంటే తాను భిన్నమైన వాడినని, అతీతమైన వాడినని తెలుసుకున్నప్పుడే దివ్య వారసత్వమైన శాశ్వత ఆనందంలోకి నిరాఘాటంగా ప్రవేశించగలుగుతాడు. ఒక్కడు ప్రవేశించలేదు, ఇంక్లూడింగ్ ఫారినర్స్. పెద్ద పెద్ద రచనలు చేస్తే, పుస్తకాలు ప్రింట్ చేస్తే, పుస్తకాలను పంచితే, ప్యాంప్లెట్లను పంచితే, డబ్బు పంచితే, దుప్పట్లు పంచితే, మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తే, మజ్జిగ కేంద్రాలు తెరిస్తే, వీటి వల్ల ఎప్పుడూ భౌతికంలోనే ఉంటాడు మనిషి. అంటే సేవకి సంబంధించి మనకి చేతనైనవే అవే చేయగలం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఏది యథార్థమైన సేవ అంటే మేర్ బాబా మాటని వీడు గ్రహించలేకపోతున్నాడు. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. ప్రేమలో పరిపూర్ణత రావాలి. ఎవరికొచ్చింది ప్రేమలో పరిపూర్ణత? చరిత్రలో ఎవరు లేరు ఇప్పుడు ఈ కాలంలో. కాబట్టి ప్రేమలో పరిపూర్ణత కోసం మనం ప్రయత్నించాలి. ఆ ప్రేమలో పరిపూర్ణత, ప్రేమతో ఐక్యత. ప్రేమంటే ఎవరు? మన ప్రభువు, మన ఆచార్యవరేణ్యుడు, మన దేవుడు, మన రక్షకుడు. మనల్ని దివ్య ప్రేమ మధువుతో ఒక సాక్షిగా సాకేవాడు. అది మానివేశాం మనందరం కూడా, A to Z. అందుచేత అహం బ్రహ్మస్మి అనే స్థితి నుండి ఆ ఆనందం విడివడి లేదు. ముముక్షువులో అది వరకే నిగూఢంగా ఉన్న ఈ స్థితి కంటే వేరుగా గురువు మరి దేనిని సాధకుడికి ప్రసాదించడు. సాధకుడిలో నిజమైన ఆత్మకు అడ్డుగా ఉన్న తెరను సద్గురువు తొలగించి సాధకుడికి అతని నిజస్థితిని చూపిస్తాడు. న్యాయబద్ధంగా తనదైన దివ్య వారసత్వాన్ని తనంతటానుగా పొందగలిగేటట్టు శిష్యునికి సద్గురువు సహాయపడతాడు. ఈ పేరా కూడా రోజుకు 11 సార్లు 11,000 సార్లు చదవండి. అంత నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి ఈ పేరాల్లో. ఎందుకంటే నాకు అంటే ఈ పనిముట్టుకి
ఎన్నిసార్లు చదివినా మీరు మీతో 5వసారి చదవడం, తృప్తి తీరడం లేదు, దారి కనిపించడం లేదు. అందుచేత ప్రియమిత్రులారా, ఆధ్యాత్మికం అంటే మనం చేస్తుంది కావు. ఈ 2 పేరాల్లో ఉన్నాయి. అలాగే జీవనాన్ని పావనం చేసుకోగలిగితే, అంటే ఈ జన్మలో అవ్వదు, ఇప్పుడు మనం ప్రయత్నిస్తే ఈ జన్మ మనకు తెలిసిపోతుంది. ఆ 2 పేరాల్లో ఉన్నటువంటి విషయాన్ని పదే 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 బాబా నామస్మరణతో చదవడం వల్ల, దాని వల్ల ఏర్పడిన శక్తి మనకి ఎలాగో మనం చస్తాం, మళ్ళీ పుడతాం. రీఇన్కార్నేషన్. ఆ రీఇన్కార్నేషన్ అనే స్టేజ్ లో మనకి ఒక చక్కటి మార్గాన్ని అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదవకుండా 10th క్లాస్ వాడికి నాలెడ్జ్ ఎదుర్కొంటాడు. కాబట్టి ప్రియమిత్రులారా, ఇట్స్ నాట్ టూ లేట్, ఆలస్యం అయిపోలేదు. ఇప్పటికైనా మనం బాబా చెప్పినటువంటి ఆ ఉన్నతమైనటువంటి విషయాల్ని పదే 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 చదువుతూ ఆ విధంగా జీవితాన్ని ఆ దిశగా ప్రయాణింప చేయగలిగితే తప్పకుండా బాబా కరుణిస్తారు. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా.